తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసు. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు చీమల పుట్టలో తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు ఆవు రూపంలో వచ్చి ప్రతిరోజు పాలిచ్చేవాడు. అది గమనించిన ఓ కాపరి ఆ ఆవు మీద గొడ్డలితో దాడి చేస్తాడు. అప్పుడే స్వామి ఆ ఆవును రక్షించేందుకు అడ్డుగా నిలబడతాడు. ఆ గొడ్డలి తలకి తగలడంతో రక్తం కారుతుంది. దెబ్బ మానిపోతేను తలపై వెంట్రుకలు మాత్రం రాలేవు. కొంతకాలం తర్వాత నీలాదేవి అనే గాంధర్వ కన్య ఆ విషయాన్ని చూసి తన జుట్టును తల నుంచి తెంపి స్వామి వారికి అర్పిస్తుంది. దానికి స్పందనగా స్వామి చెప్తాడు, నీ అందాన్ని త్యాగం చేసి నన్ను అందంగా చేయాలనుకున్నావు. అందుకే కలియుగంలో తిరుమల కొండపైకి వచ్చే భక్తులు తమ జుట్టును నాకు అర్పించాలని అనే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు శక్తి నీకు దక్కుతుంది. అప్పటి నుంచి ఇది పవిత్ర సాంప్రదాయంగా కొనసాగుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మన తల జుట్టుతో తిరుమలలో ఏం చేస్తున్నారు తెలుసా?